అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చిగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు ఫామ్‌లో జరిగిన వర్క్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి. అండ్ మనము ఏదైనా సరే ఒక ఫామ్ ల్యాండ్ తీసుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా, ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని లో బడ్జెట్‌లో అన్నీ కూడా మనము చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అయితే ఈరోజైతే నేను ఫామ్‌లో ఏం వర్క్ చేపిస్తున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ ఫామ్‌లో నేను తీసుకున్నటువంటి ప్లాట్ సైజు అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో నేను షేర్ చేశాను. కానీ వచ్చినప్పుడు అంతా కూడా కొన్ని కొన్ని మొక్కలు అంటే పండ్ల మొక్కలైతే నేను తీసుకొచ్చి పెడుతున్నానండి. నాకు కావాల్సిన మొక్కలన్నీ కూడా. అయితే మనకున్న ప్లేస్‌లో మనం మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేసుకోవచ్చు అనేది మనము ప్లాట్ సైజుని బట్టి, తర్వాత ప్రతి మొక్కకి గ్యాప్ ఎలా మనము మెజర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఫాలో అవుతేనే మొక్కలనేవి హెల్తీగా పెరుగుతాయి. అండ్ ఇక్కడ సాయిల్ కూడా మనం చూసుకోవాలండి. నాకు సాయిల్ చూసినప్పుడు కొద్దిగా ఇక్కడ మట్టి కూడా పోయించాలని అనిపించింది. ఎందుకంటే ఈ సాయిల్‌లో మనం కూరగాయల మొక్కలు పెడితే కనుక అవి పెరగొచ్చు, పెరగకపోవచ్చు. సో, అందుకనేసి నేను కొంత మట్టి కూడా తెప్పిస్తున్నాను. అయితే ఈరోజు ఏంటంటే మేము చేస్తున్న వర్క్ మొత్తం క్లీన్ చేయించడం అనమాట. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి క్లీన్ చేయించిన తర్వాత మొత్తం గడ్డి, తర్వాత పిచ్చి మొక్కలన్నీ పెరిగాయి. అదంతా కూడా ఒకసారి మళ్ళీ తీయించి ఈరోజు అండ్ అలాగే మొత్తం ల్యాండ్ మొత్తం కూడా అంటే ఒక లెవెల్ చేయిస్తున్నాను. ఎందుకంటే అది లెవెలింగ్ లేకపోవడం వల్ల కూడా నేను వాక్ చేసినప్పుడు నాకు కొంచెం కాలు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నాకు ఒకసారి 2 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. సో, నాకు లిగమెంట్ డ్యామేజ్ అయిందండి రైట్ లెగ్. నేను నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ సాయిల్‌లో. అంతా ఎగుడు దిగుడుగా ఉంది. సో, దానికోసము అలాగే ల్యాండ్ మొత్తం లెవెలింగ్ చేయించడము అండ్ తర్వాత మట్టి పోయించి ఎయిదర్ మడుల్లో పోయించాలాలి అంటే లైక్ మడుల్లో మనము కొంచెం మట్టి తెప్పించి పోయించడము లేదా లేకపోతే ఇంకొక డిజైన్ అనమాట. ఇలా 2, 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో, అలా ప్లాన్ చేస్తున్నాను. ఈరోజైతే ఈ ట్రాక్టర్ తోటి మొత్తం ఉన్న ల్యాండ్ మొత్తం కూడా క్లీన్‌గా అంటే అంతా ఒకేలాగా లెవెలింగ్ చేయించాము. అయితే ఈ లెవెలింగ్ చేయించేటప్పుడు ఆల్రెడీ ఉన్న మొక్కలు ఏవైతే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా! ఆ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాయండి. సారీ. ఈ డిస్టర్బ్ అంటే లైక్ కొమ్మలు ఇరిగిపోవడము, దీనికి తగులుకొని కొమ్మలు విరగడము అలా అయ్యాయి. కానీ ఇది పెట్టినప్పుడు ఈ మొక్కలకు కరెక్ట్‌గా ప్రాపర్‌గా డిస్టెన్స్ అనేది పెట్టారండి. కాబట్టి ఈ ట్రాక్టర్ కూడా వాటి మధ్యలో నుంచి పోవడానికైతే కుదిరింది. అదర్‌వైజ్ అది కూడా కష్టమే. అంటే మనుషులతో క్లీన్ చేయించొచ్చు. కానీ అంత నీట్‌గా రాదనమాట. సో, అలాగే డ్రిప్ వైర్ వల్ల కూడా మనకు యూజెస్ ఉంటాయి. ఈ డ్రిప్ వైర్ ఏంటంటే మనము తీసేసుకోవచ్చు. చూడండి పక్కన రోల్ చేసి పెట్టేయొచ్చనమాట ఇలాగా. రోల్ చేసుకొని ఇంక పక్కన పెట్టేసుకుంటే ఇట్లా ట్రాక్టర్ తోటి మొత్తం అంతా కూడా మనము లెవెలింగ్ అయితే చేయించుకోవచ్చు. ఓకే. సో, ఈరోజైతే అదే పని చేశాము. అండ్ ఈ వర్క్ చేస్తూ మళ్ళీ నేను ఈరోజు కొంత కూరగాయల నారు తెచ్చుకున్నాను. అలాగే కొద్దిగా అంటే కరివేపాకు చెట్టు, తర్వాత రోజ్‌మెరీ ప్లాంట్స్ ఇలాంటివి కూడా తెచ్చాను. అవన్నీ కూడా లెవెల్ అయిపోయిన తర్వాత నీట్‌గా ప్లాంటేషన్ చేసుకుందాము. అలాగే ఈ పండ్ల మొక్కల చుట్టూ ఆల్రెడీ డ్రిప్ ఉంటుంది కాబట్టి మనము ఏవైనా వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఇందులో పెట్టొచ్చు. కానీ నా లాంగ్ అంటే ఇది జస్ట్ ఈరోజు ప్లానే. ఉన్నాయి మొక్కలున్నాయి గదా అని తీసుకొచ్చాను. కానీ యాక్చువల్‌గా ఈ మట్టి లెవెలింగ్ చేయించిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అంటే ఇక్కడ ప్లేస్ ఈస్ట్ ఫేసింగ్ కదండి. ఈస్ట్ ఫేస్‌లో ఈ లాస్ట్‌కి గోడ వైపున మనము ఏదైనా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. రిమైనింగ్ అంతా కూడా వీళ్ళు మొక్కలు పెట్టేశారు. సో, ఈ ఓపెన్ ప్లేస్‌లో కొద్దిగా అంటే లైక్ ఒక 50-70 స్క్వేర్ యార్డ్స్‌లో ఏదైనా ఒక ఫామ్ హౌస్ ప్లాన్ చేసుకోవడము. తర్వాత ఒక వాష్‌రూమ్‌కి ప్లేస్ వదిలేయడము. అలాగే ఇంటి చుట్టూ కొన్ని అరటి చెట్లు, కరివేపాకు, ఇంకా కొన్ని పండ్ల మొక్కలు, పూల మొక్కలు, అలాగే ఒక చిన్న స్విమ్మింగ్ పూలు ఇలా రకరకాలుగా ప్లాన్ ఉంది. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియదు. కానీ నెక్స్ట్ ఇప్పటికైతే నేను
ఈరోజు అయితే మొత్తం ఈ వీడియోలో లెవెలింగ్ అనేది చేయించి మట్టి పోయిస్తున్నాను అనమాట. అయితే ప్రతి వీడియోలో కూడా నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, వర్క్ ఎలా చేయించుకుంటున్నాను అనేది నేను మీకు షేర్ చేస్తాను. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి. మనకు కొంచెం దగ్గరలో ఇలా అంటే సిటీ నుంచి 1 అవర్ డిస్టెన్స్లో మనకు ఎక్కడ ల్యాండ్ దొరికినా కూడా అది మనకు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మనకు మన బడ్జెట్లో దొరికితే తప్పకుండా అది మనకి యూజ్ అవుతుందండి. ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు. అలాగే మనం వీకెండ్లో అట్లా వెళ్ళొస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, కరెంటు తర్వాత వాటర్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం తొందరగానే కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవైతే నేను వర్షాకాలంలో పెట్టానండి, ఈ బొప్పాయి చెట్లు. అలాగే అరటి చెట్లు కూడా పెట్టాను. బొప్పాయికి అయితే ఆల్రెడీ కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ వెరైటీస్లో చాలా చిన్న చిన్న మొక్కలకే మంచి ఫ్రూటింగ్ అయితే వస్తుంది. వీటికైతే స్టార్ట్ అయిపోయాయి. అలాగే అరటి చెట్లు ఏవైతే వాటర్ బాగా తీసుకున్నాయో అవైతే చూడండి చక్కగా సైజ్ పెరిగి వాటి పక్కన మళ్ళీ పిలకలు వచ్చాయి. కానీ వాటర్ ఎక్కడైతే వాటికి అందలేదో అవైతే కొంచెం చిన్నగానే ఉండిపోయాయండి, ఇంకా పెరగలేదు అవి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ చుట్టూ అంటే వాల్ చుట్టూ కూడా బార్డర్లు అన్నీ కూడా నేను పెద్ద పెద్ద మొక్కలు, పండ్ల మొక్కలు ఇలాంటివే ప్లాన్ చేస్తున్నాను. అండ్ అవన్నీ కూడా ఖచ్చితంగా చక్కగా పెంచాలి, మంచి ఫ్రూటింగ్ అయితే తీసుకోవాలి అని ఉంది. నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఈ లెవెలింగ్ చేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు ప్రాపర్గా ఎవరినైనా మేస్త్రిని అలా పిలిపించుకొని మనం మెజర్మెంట్ ప్రకారం అంటే మనకున్న ప్లాన్ని ఇందులో అప్లై చేసుకోవడం అనమాట. ఎనీవే మొత్తం లెవెలింగ్ అయితే అయిపోయిందండి, త్వరగానే అయిపోయింది. ఒక 1 అవర్లోనే అంత క్లీన్ అయిపోయింది. సో చూడండి ఇప్పుడు లెవెలింగ్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉందండి గార్డెన్. అలాగే మనం ఒక కంపోస్ట్ బిన్ కూడా మనము ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫామ్లో వచ్చే ఎండిపోయిన ఆకులు కానీ, వేస్టేజ్ కానీ, పండ్లు కానీ, కూరగాయలైనా ఇవన్నీ కూడా ఆ కాంపోస్ట్ బిన్లో వేస్తూ ఉంటే కనుక చక్కగా కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని తడిపేయచ్చు కొంచెం వాటర్ తోటి. తర్వాత దాన్ని మనము మళ్ళీ అన్ని మొక్కలకు ఇవ్వచ్చు అనమాట. ఇలా గేట్ వరకు కూడా నేను అంతా చాలా నీట్గా చేయించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా ఎంట్రన్స్లో కూడా నేను కొన్ని మొక్కలు పెట్టాలనుకుంటున్నానండి. తర్వాత ఈ ఎంట్రన్స్ మొత్తం అంటే ఇట్లా కారు వెళ్ళడానికి ఉన్నటువంటి దారి అనమాట ఇది. మొత్తం ఆ రోడ్డు మొత్తం సైడ్స్కి అన్ని మొక్కలు పెట్టాలనుకుంటున్నాను. అలాగే పెద్ద మొక్కల మధ్యలో కూడా కొంచెం నీడలో అయితే ఆకుకూరలు చాలా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఆ ఆకుకూరలకి ప్లాన్ చేస్తున్నాను. ఈ డిస్టెన్స్ కూడా ఎక్కువగానే ఉంది ఈ మొక్కలకి. అలాగే ఏదైనా ఒక మొక్క చుట్టూ కొంచెం కట్టించుకొని అరుగులాగా అంటే దాంట్లో దాని నీడలో మనం కూర్చోవటానికి అట్లా కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఒక్కొక్క వర్క్ చేయించుకునేటప్పుడు మీకు షేర్ చేస్తానండి. ఈరోజైతే వీడియో ఇదే అన్నమాట. సో లెవెలింగ్ అయితే అయిపోయింది. ఇంకా అన్ని మొక్కలకి ప్రాపర్గా వాటర్ పట్టి మళ్ళీ నేను తెచ్చుకున్నటువంటి నారు కూడా అన్నీ పెట్టేసి అండ్ ఈ లెవెలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి వాటరింగ్ అయితే చేస్తే కనుక పైపుతోటి అండ్ చక్కగా మట్టి కూడా సెట్ అయిపోతుంది. అండ్ ఇలాంటి మట్టిలో పెద్ద చెట్లు అంటే ఇలాంటి ఒక పెద్ద పెద్ద చెట్లు అయితే పెరుగుతాయేమో కానీ చిన్న చిన్న కూరగాయ మొక్కలకైతే మంచి ఫర్టైల్ సాయిల్ అయితే మనం ఇవ్వాలి. దానికోసం నేను మట్టి తర్వాత పశువుల ఎరువు ఇవన్నీ కూడా నేను మాట్లాడాను. సో అవన్నీ పోయించి అండ్ ఇక్కడ సెటప్ అయితే చేసేస్తానమాట. నెక్స్ట్ పని అదే ఈ వీడియో తర్వాత. అండ్ అది కూడా నేను మీకు రికార్డ్ చేసి షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఇలా ఫామ్ ఉన్నా కూడా ఒకవేళ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ నాకు అవి చాలా యూజ్ అవుతాయి. నేనైతే అన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లో అంటే ఎక్కువ డబ్బులు పెట్టకుండా మనకు మినిమం ఏదైతే కావాలో అవి మాత్రమే చేయటానికి నేను ప్రిపేర్ అయ్యాను. అండ్ అలాగే ఈ ఫామ్ వర్క్ అనేది మనము అంత బడ్జెట్ ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదండి. మన దగ్గర మనీ ఉన్నప్పుడు స్లోగా కొంచెం కొంచెం వర్క్ చేయించుకుంటూ వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా అన్నిటికీ ఒకసారి వాటర్ తోటి తడిపేస్తున్నాను.
నాకు వాటరింగ్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. మొక్కలకి నీళ్ళు పట్టడం అంటే ఎంత సంతోషంగా అనిపిస్తదో. అండ్ వాటితో పాటు లెవెలింగ్ చేశారు కాబట్టి అంతా ఒకసారి వాటర్‌తో తడుపుతున్నాను. ఇంతకుముందయితే ఈ ప్లేస్‌లో ఒక లాస్ట్ ప్లేస్‌లో ఏంటంటే అక్కడ ఆకులన్నీ ఎండిపోయిన ఆకులన్నీ అక్కడ ఉండిపోయినాయి. కానీ ఆ ఆకులు తీసేటప్పుడు పెద్ద పెద్ద హోల్స్ అందులో కనిపించాయండి. మేబీ ఎలుకలు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు భయమేసింది. సో, అందుకే మనం అలాంటివి ఎక్కడా కూడా ఒక అంతా తీసుకెళ్ళి ఒక చోట కుప్పగా పెట్టడము ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు. ఏదైనా కంపోస్ట్ బిన్ అలాంటిది రెడీ చేసుకొని దాంట్లో వేసుకుంటే కనుక కంపోస్ట్ అయిపోతుంది. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, అట్లా ఈ పైపుతోటి మొత్తం తడిపేసి తర్వాత తెచ్చిన కూరగాయ మొక్కలన్నీ మనం పెట్టాలి కాబట్టి ఇట్లా మొక్క మొదట్లో కూడా ఎంత వాటర్ ఇట్లా పడుతున్నా కూడా అంతా కూడా పీల్ చేసుకుంటున్నాయన్నమాట. అంటే ఈ నేల మీద మనం ఒకసారి వాటర్ బాగా ఇచ్చామనుకోండి, మళ్ళీ ఒక 2 డేస్ దాకా వాటర్ ఇవ్వకున్నా గూడా, మొక్కలకి పెట్టకున్నా గూడా మట్టిలో తడి అనేది అలాగే ఉంటుంది. సో, చక్కగానే సర్వైవ్ అవుతాయి. నేనున్నంత సేపు ఒక 1 అవర్ దాకా చక్కగా వాటరింగ్ అయితే చేశాను ఇవాళ. ఇలా తడిపేశాననమాట మొత్తము. చాలా చక్కగా నీట్‌గా అయింది. అండ్ ఇప్పుడు ఏమేమి మొక్కలు పెట్టానో చూపిస్తాను. అండ్ ఈరోజైతే ఇదిగోండి ఒంటి రెక్క మందారం అనమాట. ఇది కొంచెం ఎంట్రన్స్‌లో పెట్టాను. అండ్ ఇది రోజ్‌మేరీ అండి. 2 రోజ్‌మేరీ మొక్కలు తెచ్చుకున్నాను. అండ్ దాని చుట్టూ కొన్ని బంతి మొక్కలు ఇలా పెట్టామన్నమాట. అండ్ రోజ్‌మేరీ మొక్కలైతే ఎంట్రన్స్‌లోనే. ఇవి చాలా దుంపలాగా బాగా పెరుగుతాయి. నేను రోజ్‌మేరీ ఆయిల్ ఇవి ప్రిపేర్ చేస్తాను కాబట్టి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చాను. అండ్ అలాగే ఇంకా ఇక్కడ గులాబీ మొక్కలు పెట్టాను. ఇవి నాటు గులాబీలనమాట. బాగా పెరుగుతాయి. అండ్ అలాగే ఇక్కడ కాకర, బీర, సొర ఇవన్నీ కూడా ఎంట్రన్స్‌లోనే అల్లుకుపోవడానికి సైడ్‌కి ఇట్లా పెట్టాము. అండ్ అలాగే వాటికి వాటరింగ్ కూడా చూడండి ఎలా పట్టాము. ఇట్లా బాగా తడిపేసాం కాబట్టి ఇంకా చక్కగా వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ మరో అప్డేట్‌తో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ మీకు మరో వీడియో షేర్ చేస్తానండి. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సుఖినో భవంతు.